దాని మీద నిరసన వస్తుంది. సార్ హైడ్రా వర్సెస్ కలెక్టర్, తెలంగాణ హైకోర్టు ఫైరు, ఏపీ హైకోర్టులో సంచలనాలు. ఏపీ హైకోర్టులోని తెలంగాణలో ముఖ్యంగా ఈ హైడ్రా అంశాలు చాలా వచ్చాక నిన్న కూడా వచ్చాయి. మేడ్చల్ ఈ జిల్లాకు సంబంధించి శ్రీవాణి బిల్డర్స్ సంథింగ్ వాళ్ళు ఏదో వేశారు, వాళ్ళ వీటిని కొన్నిటిని కూల్చేశారు, వాళ్ళ కాంపౌండ్ వాలో ఇంకొకటో. అంటే హైడ్రా రంగనాథన్ అండి, హైడ్రా వాళ్ళు చెప్తారు మాకు రెవెన్యూ వాళ్ళు చెప్పారు మేము దాని ప్రకారం చేసామండి. రెవెన్యూ వాళ్ళు అంటే కలెక్టర్ను కూడా కోర్టు సమన్ పెట్టి పిలిపించింది. కలెక్టర్ మేమేం చెప్పలేదు, మేము ఏ దశలో కూడా ఇంతవరకు మేమేం దేన్ని కూల్చమని చెప్పలేదని. సో కోర్టు భగ్గుమంది. మొన్ననే మేము కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ధిక్కారం చెప్పాము. చాలా చోట్ల మీరు కలెక్టర్లు చెప్పారు, రెవెన్యూ వాళ్ళు చెప్పారని మీరు చెప్తున్నారు, అది హైడ్రా చెప్తుంది. చెప్పి మీరు కోర్టు ధిక్కారం చేసి అక్కడ కూల్చివేతలు, బుల్డోజర్లు వీటికి మీరు పాల్పడుతున్నారు. కానీ కలెక్టర్లేమో కోర్టుకు వచ్చి మేము ఎక్కడ చెప్పలేదు, మాకేం సంబంధం లేదు అని వాళ్ళు చెప్తున్నారు. దీన్ని ఎలా తేల్చాలని కోర్టు చాలా ఫైర్ అయింది. మళ్ళీ మొన్న కూడా ఆయన మార్చమని వాళ్ళు చెప్పారు కదా, జస్టిస్ శ్రావణ్ కుమార్, ఆయన మళ్ళీ ఆగ్రహం వెలిబుచ్చారు. ఇంకొకటేమో అంతకంతకు ఇది పెరిగిపోతుంది కోర్టు ధిక్కారం, హైడ్రా మమ్మల్ని అసలు ఖాతరు చేయట్లేదని కూడా కోర్టు భావిస్తూ ఉంది. ఈ సమయంలోనే ప్రతిపక్షం కూడా ముఖ్యంగా బీఆర్ఎస్ వాళ్ళ మీడియా ఇదంతా చూస్తే రంగనాథ్కు కావాలని అధికారాలు ఇవ్వటం వల్ల ఇవి జరిగిపోతున్నాయని ఇప్పుడు హైడ్రా 22A ఈ విషయం నేను ఇదివరకు కూడా చెప్పాను. ఈ ఒక విధంగా ఉచ్చులో చిక్కుకున్నట్టుగా ప్రజల పరిస్థితి అంటే రెండింటి మధ్యలో ముందు నొయ్యి వెనక గొయ్యి అన్నట్టుగా తయారైంది. ఇది అమ్ముకున్న వాళ్ళు, భూములు గలవాళ్ళు, పెద్ద పెద్ద ఆసాముల సంగతి ఏమో, కానీ మామూలుగా కొన్నటువంటి వాళ్ళు, వినియోగదారులు, డబ్బులు కట్టిన వాళ్ళు, రిజిస్ట్రేషన్ అవుతుందని ఎదురు చూస్తున్న వాళ్ళు, అప్పు కోసం దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళు, వాళ్ళకు కావట్లేదు. సో హైడ్రా విషయంలో మరి ప్రభుత్వం ఏమన్నా చక్కదిద్దుకుంటుందా లేదా, హైడ్రాకు రెవెన్యూకు మధ్యలో వస్తున్న ఈ వివాదాలు కోర్టులు జోక్యం చేసుకుంటున్న పరిష్కారం కాకపోవడం ఏంటి, ఇలాంటివి మటుకు మనం తేల్చాల్సి ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కూడా ఇంకా 2-3 సంచలనాలు ఉన్నాయి. తెలంగాణ హైకోర్టు ఉదాహరణకు నిన్న షాదీ ముబారక్, కళ్యాణ్ లక్ష్మి ఈ పథకాలకు సంబంధించి ప్రశ్నలు వేసి కౌంటర్ వేయమంటే రాష్ట్ర ప్రభుత్వం వేయలేదు, దాన్ని ఉపేక్షించిందని వాటి మీద స్టే విధించింది. ఒక 2-3 విషయాల్లో హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురు అన్నట్టుగా అది తయారైంది. సరే, ఆంధ్రప్రదేశ్కు సంబంధించి కూడా నిన్న ముఖ్యంగా ఈ సిట్ నివేదిక సమర్పించారు ఏపీపీఎస్సీ పరీక్షల మీద. పిఎస్ఆర్ ఆంజనేయులు అప్పుడు ఉన్నటువంటి ఉంది కదా, సో పూర్తి నివేదిక గతంలో పాక్షికంగా చాలా ఘోరంగా జరిగింది ఆ వాల్యుయేషన్ అని. ఇప్పుడు మీరు డిఎస్సి అంటున్నారు కదా, వీళ్ళు డిఎస్సి మీద మీరు అంటున్నారు, అప్పుడు మీ హయాంలో ఏపీపీఎస్సీ ఇంత ఘోరంగా జరిగిందని ఈ రెండింటికి మధ్యలో ఒక వారు. ఇంకొకటేమో సాయి కృష్ణ లాకప్ డెత్కు సంబంధించి హోంగార్డ్ ఒక ఆయన తోడ్పడ్డాన్ని ఆయన అరెస్ట్ చేసి ఆయన కూడా దీంట్లోకి తీసుకున్నారు. భారతీ సిమెంట్స్ విషయంలో పోలీసు వైఖరి సరిగ్గా లేదని హైకోర్టు అక్షంతలేసి భారతీ సిమెంట్కు సహకరించండి యాజమాన్యానికని. సరే, అక్కడ కార్మికుల సమస్య కూడా ఉన్నట్టుంది అని చెప్పి భారతీ సిమెంట్స్కు గత ఉపశమనం కలిగించే విధంగా హైకోర్టు చెప్పింది. ఇవి కోర్టుకు సంబంధించిన అంశాలు.